వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చింతపండు వాడకుండా గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది అన్నంతో కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుడ్లని తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు 4 టమాటాలను 2 ఉల్లిపాయలను తీసుకొని టమాటాలను శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఉల్లిపాయలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది, దాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక బిర్యానాకు, షాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ప్యూరీ బాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఇది కొద్దిసేపు బాగా ఉడికాక మూత తీసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి పసుపు కారం అంతా కలిసేలా బాగా కలపాలి. కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. అలాగే టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి కలపాలి. మెంతుల పొడి వేయడం వల్ల చేపల పులుసు లాంటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని పొట్టు తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపాలి. గ్రేవీ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లని ఇందులోకి వేయాలి. గుడ్లను వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. కొద్దిసేపు ఉడికిస్తేనే గుడ్లకి గ్రేవీ మంచిగా పడుతుంది. ఇందులోకి కడిగి కట్ చేసిన కొత్తిమీరను వేసి కలపాలి. కొత్తిమీర వేసాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. మూత ఓపెన్ చేసి చూస్తే గుడ్డు పులుసు రెడీ అయినట్టే. ఇది ఎంతో టేస్టీగా అచ్చం చేపల పులుసులానే ఉంటుంది. ఇప్పుడు ఇది
వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.